ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఇందాకలో ఒక వీడియో పెట్టాను చూడండి. నేను 3 రిఫరెన్స్ మాత్రమే మీకు చెప్పగలుగుతాను. ఒక భక్తుడి కోసం కూడా చెప్పగలుగుతాను. 146 కీర్తన 3-4 వచనాలు మనుషుల మీద ఆధారపడితే ఏమవుతారో ముందు వీడియోలో పెట్టాను. దేవుడి మీద ఆధారపడాలని కీర్తనలు 55-22 ముందు వీడియోలో పెట్టాను. వారు రక్షించబడతారండి. అలాగే ఒక భక్తుడు ఉన్నాడు, ఆశ. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం చదువుకోండి. 16వ అధ్యాయంలో 9 నుంచి చదువుకుంటే ఆశా గారు 16వ అధ్యాయం మొత్తం చదువుకుంటే ఆశా గారు ఏంటంటే దేవుడు కృపలో మంచిగా ఎదుగుతారు. మంచిగా దీవించేటప్పుడు దేవుడు అద్భుతంగా మంచి ఒక రాజుగా దీవించబడతారు. కానీ ఆయన దేవుణ్ణి ప్రేమించిన అంతకాలం బాగా దీవించబడతాడు, ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తాడు. కానీ ఎప్పుడైతే దేవుని పైన ఆనుకోకుండా మనుషుల స్నేహం పొందుకొని మనుషులతో సంధి చేశాడో ఆ రోజు నుండి ఆశా గారికి శ్రమలు, కష్టాలు వచ్చాయి. అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి. 2వ దినవృత్తాంతంలో 16:9 అంటాడు, దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆనుకోలేదో నీ జీవితం మొదలుకొని అంటే నీ జీవిత కాలమంతయు యుద్ధములే అని అన్నాడు దేవుడు. నీ జీవిత కాలమంతా యుద్ధములే. దేవుణ్ణి విడిచిపెడితే యుద్ధాలే. మనుషులతో ఎప్పుడైతే నువ్వు ఉన్నావో, మనుషులతో ఎప్పుడైతే స్నేహం చేస్తున్నావో, మనుషుల పట్ల ఎప్పుడైతే ఈ మనుషులు శాశ్వతం అనుకొని వీళ్ళ స్నేహం గొప్పదనుకొని తిరుగుతున్నావో, ఖచ్చితంగా నీ జీవితంలో యుద్ధాలు. మనుషులు ఎవరూ శాశ్వతం కాదు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నరకం తప్పిస్తాడు, పరలోక దీవిస్తాడు. అలాంటి దేవుడిని విడిచిపెడితే నీ జీవితంలో యుద్ధములు ఉండవాలి. ఆశా జీవితంలో చాలా కృంగిపోయాడు. పాదాల కింద జబ్బు కూడా వచ్చింది. చాలా బాధపడ్డాడు. లాస్ట్కి చనిపోయాడు. ఈరోజు నీవెలా ఉన్నావు? ఈ వీడియో చూస్తున్న నీవు బ్రదర్, సిస్టర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుడి మీద ఆనుకుంటున్నారా? మనుషుల మీద ఆనుకుంటున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మనుషుల్ని ప్రేమిస్తున్నారా? ఆలోచించాలి. మీ జీవితంలో సంతోషము, ఆనందము, ఆరోగ్యము, ధనము, ఒక దినము నరకం తప్పించబడి పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటే దేవుడి మీద అనుకోండి. దేవుడి మీద ఆధారపడండి. లేదు పర్వాలేదు, ఈ లోకమే శాశ్వతం అనుకొని మీ ఇష్టాసారంగా బ్రతికితే ఈ మనుషుల స్నేహం నేను నరకాన్ని తప్పించలేదు. ఖచ్చితంగా నరకాన్ని నువ్వు చేసిన పాపం బట్టి యోబు 24:19 చదువుకుంటే పాపము ఆ యొక్క పాతాళం పట్టుకుంటుందంట. పాపం చేసిన వారికి ఖచ్చితంగా పాతాళం పట్టుకుందంటే ఖచ్చితంగా నరకానికి ఖచ్చితంగా వెళ్తాడు. ఇప్పుడు కానీ కలుగుతారమండి. దేవుడు గొప్పవాడు. ఆయనే సర్వకోటి సృష్టికర్త. నిన్ను నన్ను శాశ్వతంగా ప్రేమించేవాడు.